హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే మీ వ్యక్తి ఎవరిని చూస్ చేసుకుంటారు? థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా, లేదంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటారా? సో మీ లైఫ్లో ఒక వ్యక్తి ఉన్నారు, రొమాంటిక్ పార్ట్నర్. సో ఆ పార్ట్నర్కి మీరు కాకుండా వేరే వాళ్ళతో కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సంబంధం ఉండొచ్చు, లేదంటే ఇది ఆల్రెడీ మ్యారీడ్ అవ్వచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అవ్వచ్చు. సో మీరేంటంటే ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, ఇన్సెక్యూరిటీతో ఉంటారు. అంటే నన్ను వదిలేస్తారేమో, ఈ కనెక్షన్ ముందుకు వెళుతుందా లేదా అని చెప్పేసి. నాకు వచ్చే పర్సనల్ రీడింగ్స్లో 90% ఇవే వస్తాయి. సో అది కాకుండా వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వలేరండి. ఎందుకంటే ఇట్లాంటి థర్డ్ పార్టీ రిలేషన్షిప్స్ అవి ఇవి ఉంటే కనుక సో వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసుకుంటారు, మ్యామ్ ప్లీజ్ మా ఫీడ్బ్యాక్ కానీ ఏది కానీ బయట పెట్టద్దండి, కాన్ఫిడెన్షియల్గా ఉంచండి, ఎందుకంటే అది బయటకు పడితే కనుక డేంజర్ అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. సో నేను చాలామందికి ఈ ఫీడ్బ్యాక్స్ ఇవంతా కూడా నా ఛానల్ చూపించడం కానీ, నాకు వచ్చేవి ఒక 10% ఫీడ్బ్యాక్స్ మాత్రమే నేను మీతో షేర్ చేస్తాను, అంటే పర్సనల్ రీడింగ్ ఫీడ్బ్యాక్స్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా నన్ను రిక్వెస్ట్ చేస్తారు, మ్యామ్ ప్లీజ్ మాది ఫీడ్బ్యాక్ కానీ మా పేర్లు కానీ ఎక్కడా కూడా బయటికి రాకూడదు అన్నట్టుగా నాకు రిక్వెస్ట్ చేస్తారు. నేను అలాంటి పనులు కూడా చేయను, ఎందుకంటే అది అనెథికల్ కదా. సో అది అనమాట. సో ఈ రీడింగ్ కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. నాకు రిక్వెస్ట్ చేశారు. ప్లస్ 2 days బ్యాక్ ఒక ఆమె నాకు రిక్వెస్ట్ చేశారు, మేషరాశి రీడింగ్ చేయండి మేడం, ఏలినాటి శని నడుస్తుంది అనేసి. సో అమ్మ నాది కూడా మేషరాశే, నాకు ఏలినాటి శని నడుస్తుంది. లాస్ట్ ఇయర్ మార్చి నుండి స్టార్ట్ అయింది ఏలినాటి శని అనేది. సో ఇప్పుడు పిచ్చి పీక్స్లో ఉన్నట్టుగా మన జీవితం అనేది కొంచెం అప్సైడ్ డౌన్లో ఉంటుంది. సో దానికని రీడింగ్ చేయమన్నారు. సో అట్లా రాశుల ప్రకారం రీడింగ్ చేస్తే మీరు నేను తప్ప నుంచి ఇంకెవరు చూడటం లేదు. సో నేను నా టైం అంతా దానిపై ఫోకస్ చేసి రీడింగ్ చేస్తేనే కూడా ఎవరు చూడటం లేదు, కాబట్టి నేను రాశి ప్రకారం రీడింగ్ చేయడం అనేది ఆపేశాను. ఎందుకంటే మేషరాశి వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమంది చూస్తారు? సో ఎందుకంటే ఈ హారోస్కోప్ చూసే ఛానల్స్ చాలా ఉన్నాయి, అంటే రోజువారీ ఫలాలు, వార ఫలాలు, దిన ఫలాలు రకరకాలు ఉంటాయి. సో నేను ఓన్లీ టారోకి పరిమితం అవుదాం అనుకుంటున్నాను. సో దానివల్ల ఏంటంటే ఓన్లీ టారో రీడింగ్స్ మాత్రమే చేస్తున్నాను. సో రాశి ప్రకారంగా అయితే నేను చేయటం లేదు, ఎందుకంటే దాన్ని జనాలు చూడటం లేదు, నేను చేసి కూడా వేస్ట్ కదా. ఆల్రెడీ నా ఛానల్లో సగం పోయింది. అంటే ఏంటంటే ఫస్ట్లో 10,000 12,000 ఉండే వ్యూస్ వచ్చేసి ఇప్పుడు 1,000 2,000 పడిపోయింది. సో ఎందుకంటే నేను అలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసి నేను ఫీడ్బ్యాక్స్ అవి కూడా వేరే ఛానల్స్ లాగా మీకు చూపించను, ఎందుకంటే అది నాకు సంహౌ ఐ ఫీల్ ఇట్ ఈస్ అనెథికల్ అనమాట. సో వాళ్ళ విషయాలు మీకు చూపించడం ఏంటి? ఫస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు సర్లే పర్వాలేదు మేడం మీరు పెట్టండి అంటేనే పెడతాను, లేదంటే నేను వేరే వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అవి చూపించను. సో దానివల్ల ఏంటంటే నా ఛానల్ అనేది గ్రో అవటం ఆగిపోయింది. బట్ ఎనీ విచ్ వేస్ నాకు నేను చేసే పని దేవుడికి తెలుసు, జెన్యూన్గా నేను నా పని నేను చేసుకుంటూ పోతాను. ఎవరైనా చూస్తారా చూడండి, లేదంటే ఇట్స్ ఓకే. లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయండి. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి ఏ నుంచి ఎం వరకు. ఒకవేళ మీ పర్సన్ యొక్క నేమ్ ఫస్ట్ లెటర్ ఏ నుంచి ఎం వరకు ఉంటే ఇది మీ రీడింగ్ పైల్ నెంబర్ 1, గ్రూప్ నెంబర్ 1. ఓకే. సో సెకండ్ గ్రూప్ వచ్చేసి ఎన్ నుంచి జెడ్ వరకు అనమాట. సో ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు స్టార్టింగ్ లెటర్ ఎన్ నుంచి జెడ్ వరకు ఉంటే ఇది మీ గ్రూప్ నెంబర్ 2. ఓకేనా? సో చూద్దాము అసలు మీ వ్యక్తి మిమ్మల్ని చూస్ చేసుకుంటారా, లేదంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ నొక్కితే కనుక మీకు నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ క్లియర్గా వస్తాయి. చాలామంది నాకు మెసేజ్లు పెడుతుంటారు, మేడం మాకు రావటం లేదు నోటిఫికేషన్ అని చెప్పేసి. సో మీ సెట్టింగ్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి, అప్పుడు నా వీడియోస్ అనేవి వస్తాయి. ఈ మధ్యలో నేను రోజు 2 వీడియోలు, ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో అలా పెట్టడం అనేది చేస్తున్నాను. సో నాకు కొంచెం టైం అనేది దొరుకుతూ ఉంది. సో నెక్స్ట్ మంత్ నుంచి ఇంక నేను ఫ్రీ అయిపోతాను, ఎందుకంటే నాకు బ్యాచ్ 2 టారో క్లాస్ అయిపోతుంది కాబట్టి నేను కంప్లీట్గా ఫ్రీగా ఉంటాను, కాబట్టి నా ఛానల్ పైన నేను ఫోకస్ చేస్తాను. ఓకే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో మన గ్రూప్ నెంబర్ 1 ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది, అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సరే మీది కూడా చూద్దాం, మీ ఎనర్జీ కూడా చూద్దాము. మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది, ఇద్దరు ఎనర్జీస్ చూద్దాం.
మీ ఎనర్జీ ద మెజిషియన్, మీ పర్సన్ ఎనర్జీ ద స్టార్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ ఎనర్జీ అయితే చాలా బాగుంది. అంటే ఏంటంటే మీరు వాళ్ళని మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు ఒక సోల్మేట్గా మీకు అనిపిస్తున్నారు. మీరు మనసులో నమ్మారు ఈ వ్యక్తి నా సోల్మేట్, సో ఈ వ్యక్తిని ఎలాగైనా నా జీవితంలోకి ఆహ్వానించాలి, నా జీవితంలో ఉంటే కనుక మేమిద్దరం హ్యాపీగా ఉంటాము, మా లైఫ్ సంతోషంగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో మీరు ఈ వ్యక్తిని అయితే బాగా నమ్మారు, ప్రేమించారు, ఇష్టపడ్డారు, అన్నీ చేశారనమాట. సో మీరు ప్రస్తుతానికైతే ఏమీ యాక్షన్ లేకుండా మేనిఫెస్ట్ చేస్తున్నారు. అలాగే మీరు ట్రై చేస్తున్నారు, ఏదైనా వేరే ఆప్షన్ ఉందా, ఎలాగైనా ఈ వ్యక్తిని నేను అంటే నయానో భయానో లేదంటే ట్రిక్ చేసో నేను నా లైఫ్లో తెచ్చుకోగలుగుతానా అనేవన్నీ మీరు ఆలోచిస్తున్నారు. డిఫరెంట్ యాంగిల్స్ అన్నీ మీరు వెతుకుతున్నారనమాట. అంటే ఏంటంటే ఈ వ్యక్తి వేరే వాళ్ళ సొంతం అయిపోతారేమో, థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతారేమో, నన్ను వదిలేస్తారేమో అన్నట్టుగా మీరు మీ దగ్గర ఉండే అన్ని శక్తులు ఉపయోగించి ఈ వ్యక్తిని ఎలాగైనా పొందాలి అనే ఆలోచనలో మీరున్నారు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు, ఈ వ్యక్తి ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ అయి ఉండొచ్చు, లేదంటే మీకు ఇమోషనల్ డిస్టెన్స్ అయి ఉండొచ్చు. మీరిద్దరూ దూరంగా ఉన్నారు ప్రస్తుతానికి. సో మీరు ఉద్యోగరీత్యా అవ్వచ్చు, లేదంటే ఇంకే విధంగా అయితే కూడా ఈ వ్యక్తి మీకు దూరంగా ఉన్నారు ప్రస్తుతానికి. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ గురించి ఆలోచించినప్పుడంతా వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఒక స్టార్, సోషల్ మీడియా స్టారు, సెలబ్రిటీ, లేదంటే ఒక యూట్యూబరు, ఒక ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్ పెడతారు. సో ఇవన్నీ చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అడ్మైర్ చేస్తున్నారు. సో వెరీ గుడ్, మీరు హ్యాపీగా, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నాకు అంతే చాలు అన్నట్టుగా మీ వ్యక్తి అయితే మీ గురించి భావిస్తున్నారనమాట. సో చూద్దాము, అసలు మిమ్మల్ని చూస్ చేసుకుంటారా లేదంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎవరిని చూస్ చేసుకుంటారు? నా వ్యూవర్ని చూస్ చేసుకుంటారా లేదంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా? స్ట్రెంగ్త్ అండ్ ద టవర్. ఓకే, సో ఇక్కడ మనకి మీ పరంగా చూస్తే కనుక మనకి ఇక్కడ ఫూల్ కార్డ్ వచ్చింది. అండ్ వాళ్ళ పరంగా చూస్తే కనుక ఒక 3 ఆఫ్ విజ్డమ్ అంటే 3 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇక్కడ పెడతాను, మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీతో వాళ్ళు ఏంటంటే ఒక రిస్క్ తీసుకొని ముందుకు వెళదాము అనుకుంటున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఏమైనా ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ ఒక కమిటెడ్ పర్సన్తో మీరు ముందుకు వెళ్తూ ఉండొచ్చు. ఏజ్లో చిన్నవారు అయి ఉండొచ్చు మీకంటే కూడా. సో చాలా ఒక రకంగా చెప్పాలంటే రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి మీ ఇద్దరికి మధ్యలోని, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఒక రిస్క్ తీసుకొని మీతో ముందుకు వెళ్ళాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేసి అయితే కోరుకుంటున్నారు. సో దాని పరంగా చూస్తే కనుక ఒక నమ్మకం అయితే పెట్టుకున్నారు, ఒక ధైర్యము, ఒక స్ట్రెంగ్త్ అనమాట కూడగట్టుకొని రెడీగా ఉన్నారు. అంటే ఏంటంటే ఈ కనెక్షన్లో నేను రిస్క్ తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు, చాలా డిటర్మిన్డ్గా ఉన్నారు, ఎలాగైనా ముందుకు వెళ్ళాలి అనేది అయితే నిర్ణయించుకున్నారు. అందరూ చెప్తున్నారు నీకు ఈ కనెక్షన్ మంచిది కాదు, ఈ పర్సన్ నీకు మంచిది కాదు అని చెప్తుంటే కూడా ఈ వ్యక్తి మీ వైపుకే రావాలని నిర్ణయించుకున్నారు. సో మీ వైపుకే వస్తారు. సో వాళ్ళు ఏంటంటే మీతో గడిపిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఒకవేళ ట్రావెల్ చేస్తే కనుక, లేదంటే మీరు ఏమైనా అడ్వెంచరస్ ట్రిప్స్కి వెళితే కనుక, సో చాలామంది అమ్యూజ్మెంట్ పార్క్స్కి లేదంటే చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉండే ప్లేసెస్కి వెళ్తారనమాట. సో అలాగే మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కనుక సో అవన్నీ వాళ్ళకి చాలా గుర్తొస్తున్నాయి అనమాట. అంటే ఏంటంటే ఒక ఫ్రెష్ ఎనర్జీ అనేది మీతో వాళ్ళకి అనిపిస్తుంది. అంటే ఏంటంటే డైలీ రొటీను, డైలీ బాధలు కాకుండా మీతో గడిపిన ప్రతి క్షణము ఏదైతే ఉందో వాళ్ళకి చాలా
ఆనందంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీతోనే ఉండాలి అనేసి నిర్ణయించుకున్నారు. కాకపోతే ఇక్కడ మీరు పొరపాటు పడద్దండి, వాళ్ళు ఏమన్నా పెళ్లి చేసేసుకుంటారేమో అది ఇది అనేసి. సో ఈ వ్యక్తి ఏంటంటే గో విత్ ద ఫ్లో అన్నట్టు, కమిట్మెంట్ అయితే మీకు ఇవ్వరు. అలాగని మ్యారేజ్ అయితే ప్రస్తుతానికైతే నాకు కనబడే ఎనర్జీలో మ్యారేజ్ కమిట్మెంటు ఇట్లాంటివి ఏమి ఉండవు. కానీ వాళ్ళు మీకే ప్రిఫరెన్స్ ఇస్తారు, మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. సో మీతోనే ఉండాలనుకుంటారు. అంటే మీ ఇద్దరి మధ్యలో ఏవైతే ఒక డిఫరెన్సెస్ ఉన్నాయో దాన్ని శాంతంగా పరిష్కరించుకోవాలి. తనలో ఉండే ఒక నెగిటివ్ క్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో దాన్ని మెల్లిమెల్లిగా వాళ్ళు తగ్గించుకొని మీకోసం అనేది మారే అవకాశం అయితే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో అది మీ యొక్క మీ సైడ్ వచ్చిన రీడింగ్ అనమాట. సో థర్డ్ పార్టీ సైడ్ ఏంటంటే యాక్చువల్గా మీరు అనుకున్నంత డేంజరస్ థర్డ్ పార్టీ ఏమీ కనిపించట్లేదండి ఇక్కడ. యాక్చువల్గా అయితే వీళ్ళది ఒక ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, నార్మల్గా టైంపాస్ చేస్తున్నారు వాళ్ళు, ఒక పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్ళటం. కానీ సో వాళ్ళకి అంతకు మించి నాకేమీ కనిపించట్లేదు అనమాట ఆ థర్డ్ పార్టీ తోటి. సో ఒకవేళ మీరు కొంతమంది చూసే వాళ్ళకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటే కనుక, లేదంటే కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండి చాలా ఏళ్ళుగా వాళ్ళు కలిసి ఉన్నారు, అలాగేమైనా అనిపిస్తే కనుక సో ఇక్కడ ఒక టవర్ మూమెంట్ అనేది వాళ్ళ మధ్యలో రాబోతుంది. ఓకేనా. సో అంటే ఏంటంటే సడన్గా వాళ్ళ కనెక్షన్ ఏదైతే ఉందో అది కూలిపోయే అవకాశం అనేది కనబడుతూ ఉంది. ఇద్దరి మధ్యలో ఒక మనస్పర్ధలు రావడము, లేదంటే ఎవరైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటము, మేబీ మీ పర్సన్ థర్డ్ పార్టీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, లేదంటే థర్డ్ పార్టీ ఈ పర్సన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటము వేరే వాళ్ళతో చీటింగ్ చేస్తూ. సో దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్ అనేది సడన్గా ఎండ్ అయిపోతుంది. సో ఆల్రెడీ మీ పర్సన్ మనసులో డిసైడ్ చేసుకొని ఉన్నారు మీతో రావాలి అని చెప్పేసి. సో ఖచ్చితంగా వాళ్ళు మీ వైపుకే వస్తారు, మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ సడన్గా ఎండ్ అయిపోయే అవకాశం అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఓకే. సో మనము ఒక గైడెన్స్ కార్డ్ అనేది చూద్దాము. అసలు ఈ కనెక్షన్కి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్కి అండ్ వాళ్ళ పర్సన్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తికి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మెడిటేషన్ బ్రింగ్స్ ద ఆన్సర్స్. ఓకే. సో ఒకవేళ మీరు ఏమైనా మనసు కొంచెం కలవరంగా ఉండి మీరు టెన్షన్ పడతా యాంగ్జైటీలో ఉంటే కనుక, బాధపడుతూ ఉంటే సో మెడిటేట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి, మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. సో మీరైతే మెడిటేషన్ అనేది స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా ఆ ఆన్సర్లు అనేవి మీకు దొరుకుతాయి. ఎందుకు ఈ పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళారు, లేదంటే ఎందుకు ఈ వ్యక్తి నా లైఫ్లోకి వచ్చారు, ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే, ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో ఖచ్చితంగా మీరు మెడిటేట్ చేయండి అనేది మనకి ఏంజల్స్ చెప్తున్నారు. ఓకేనా. సో ఇదండి ఇవాళ రీడింగ్ గ్రూప్ నెంబర్ 1. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్. ఓకే. మనం ఇప్పుడు గ్రూప్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. ఓకే. ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు N నుంచి Z వరకు ఉంటే కనుక ఇది మీ రీడింగ్ గ్రూప్ నెంబర్ 2. ముందుగా మీ ఇద్దరు ఎనర్జీస్ అనేవి చూద్దాం. ఓకేనా. మీ ఇద్దరు ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్ అండ్ వ్యూవర్ మనసులో ఉండే పర్సన్, ఒకరి ఎనర్జీస్ ఒకరి పట్ల ఎలాగున్నాయి? ఒకరి ఎనర్జీ ఒకరి పట్ల ఎలా ఉంది? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఇది నా వ్యూవర్ యొక్క ఎనర్జీ, ఇది నా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ. ఓకే. సో మీ ఎనర్జీ వచ్చేసి చాలా పాజిటివ్గా ఉంది. మీరు ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు. ప్లస్ ఈ వ్యక్తి మీకు ఒక డివైన్ కౌంటర్ పార్ట్ అనుకుంటున్నారు, ఒక అర్ధనారీశ్వరులాగా మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
మీరు కలవాలని రాసి పెట్టుంది. ఇది ఒక డివైన్ కనెక్షన్. సో మీరిద్దరూ కలిస్తే కనుక పవర్ కపుల్ లాగా మీరు చాలా వండర్స్ అనేది చేస్తారు. చాలా బాగుంటుంది. అంటే మీరు సమాజానికి కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. సో ఈ పైల్ నెంబర్ 2 వాళ్ళు, గ్రూప్ నెంబర్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా వ్యూవర్స్, సో వాళ్ళకి చాలా అభ్యుదయ భావాలు అనేవి నాకు కనిపిస్తున్నాయి. అంటే మేబీ మీరు ఇది ఎవరికో చాలా కొంతమందికే వర్తిస్తుందండి. మీరు మేబీ దాన ధర్మాలు చేయటం కానీ, సోషల్ వర్క్ చేయటం కానీ, అందరికీ ఎక్కడ అవసరమైతే అక్కడ సహాయం చేయటం కానీ, సో ఇట్లాంటివన్నీ అంటే మీ చేతనైన సహాయం. నేను అనేది ఏంటంటే మీరు ఓవర్గా వెళ్ళిపోయి చేసేస్తారంటలేదు, కానీ మీకు ఆ నేచర్ ఉంది. సహాయం చేయాలి, ఎదుటి వాళ్ళు కష్టంలో ఉంటే మీరు ఆదుకోవాలి అనే యొక్క నేచర్ నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మీరు సేమ్ అదే విధంగా ఈ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, నేను ఈ వ్యక్తితో కలిస్తే కనుక మేమిద్దరం కలిసి మేము చాలా కార్యక్రమాలు చేయగలుగుతాము. ఎందుకంటే మేము వీఆర్ వన్ ఏమంటారు, వన్ సోల్. మేమిద్దరం సపరేట్ అయ్యాము. మేమిద్దరం కలిస్తే కనుక ఒక పవర్ఫుల్గా మ్యాగ్నెట్ లాగా తయారవుతాము. సో మేము చేయలేదంటూ ఏది ఉండదు, అంత శక్తివంతంగా మేము తయారవుతాము అన్నట్టుగా మీకు ఒక ఆలోచన అనేది ఉంది. మీ ఎనర్జీ కూడా అలాగే ఉంది. సో వెరీ మెచ్యూర్డ్ ఫీలింగ్స్ బోత్ సైడ్స్. ఈ పైలు ఎవరైతే ఎంచుకున్నారో సో మీ ఇద్దరికి కూడా వెరీ మెచ్యూర్డ్ ఫీలింగ్స్ ఉన్నారు. ఇద్దరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు. చాలా బాగా ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా సరే వెరీ పవర్ఫుల్ ఇన్ స్పిరిచువాలిటీ. ఇద్దరు కూడా కొన్ని సాధనలు చేయటం కానీ, పూజలు చేయటం కానీ, గుడికి వెళ్ళటం కానీ, ఏదో ఒక మీకు ఒక రకమైన పవర్ అనేది ఉంది. కనెక్షన్ విత్ డివైన్ ఉందన్నమాట. గాడ్తో మీకు కనెక్షన్ అనేది, యూనివర్స్తో మీకు కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఇద్దరికి కూడా. అది నేను ఒకరికనే చెప్పట్లేదు, ఇద్దరికి ఉంది. సో ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు? ఈ వ్యక్తికి చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, మీరంటే ఇష్టం ఉంది, కానీ ఆ వ్యక్తి తన ఫీలింగ్స్ అనేవి బయట పెట్టట్లేదు. వెరీ కామ్ గోయింగ్ అనమాట. ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారనమాట. ఏం జరుగుతుందో చూద్దాము అన్నట్టుగా వెరీ వెరీ సైలెంట్గా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే టైం వచ్చినప్పుడు చెప్దాము, డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయి అన్నట్టుగా ఈలోపు వాళ్ళపైన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళలో కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక డెవిలిష్ ఎనర్జీ ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు నా ఎనర్జీస్ని అంతా కూడా నేను కంట్రోల్ చేసుకోవాలి, నేను నా ఎనర్జీస్ని ఫస్ట్ నేను కరెక్ట్ చేసుకున్నాక నేను ఈ కనెక్షన్లోకి వెళ్తాను. వాళ్ళకు కూడా తెలుసు మీరు ఒక డివైన్ కౌంటర్ పార్ట్ అనేది వాళ్ళకు కూడా తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళలో ఉండే ఒక అవగుణం అనొచ్చు, ఒక బ్యాడ్ హ్యాబిట్ అనొచ్చు, ఒక నెగిటివ్ ట్రేడ్ ఏంటంటే వాళ్ళు తొందరగా వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. ఓకే, ప్లస్ వీళ్ళు వచ్చేసి మేబీ ఒక టారో రీడర్ అవ్వచ్చు, లేదంటే ఒక ఆస్ట్రాలజర్. సో ఏదో ఒక పవర్స్ అనేవి ఉన్నాయి, స్పిరిచువల్ రిచువల్స్ అనేది వీళ్ళు ఫాలో అవుతారనమాట. సో ఈ వ్యక్తి ఏంటంటే ఉండే ఒకే ఒక లోపం ఏంటంటే ఆపోజిట్ సెక్స్కి చాలా అట్రాక్ట్ అయిపోతారు. అంటే మగ అయితే ఆడకి, ఆడైతే మగకి చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. సో ఇంకా వాళ్ళ గురించి అబ్సెసివ్గా థింక్ చేయటము, సో వాళ్ళ గురించి నిద్ర మానేసుకొని ఆలోచించడము. సో ఇట్లా వీళ్ళకి ఒక రకమైన వీక్నెస్ అని చెప్పచ్చు. ఓకే, అది ఉంది ఈ వ్యక్తికి. సో కానీ మీ పట్ల ఏంటంటే వాళ్ళు డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు నా మనసులో ఉండే ఫీలింగ్స్ అనేది చెప్తాను. మీ గురించి అయితే మంచి రెస్పెక్ట్ ఉంది, మంచి ఆలోచన ఉంది, మీకు అన్ని విధాలుగా బాగుండాలి, మీరు హ్యాపీగా ఉండాలి, దేవుడు మిమ్మల్ని అంటే గాడ్ బ్లెస్ చేయాలి అన్నట్టుగా మంచి ఆలోచన ఉంది. మీ గురించి ప్రే చేస్తున్నారు, చాలా మంచిగా ఆలోచిస్తున్నారు, అంతా బాగుంది. కాకపోతే వాళ్ళలో ఉండే ఒక చెడ్డ గుణం ఏంటంటే ఇదనమాట. సో అది పోగొట్టుకొని మీ దగ్గరికి రావాలి అన్నట్టుగా తనని తను ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇది వాళ్ళ ఎనర్జీ. సో ఇప్పుడు చూద్దాము అసలు మిమ్మల్ని ఎంచుకుంటారా లేదంటే థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకుంటారా? మీ పర్సన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారా లేదంటే థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకుంటారా? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారా లేదంటే థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకుంటారు? ఓకే, సో ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ అండి, టై అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ
థర్డ్ పార్టీ కూడా వాళ్ళ చాలా కాలంగా ఉండే ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, ఒక లైక్ లీగల్ సంబంధం అనేది కనబడుతుంది. అంటే ఏంటంటే ఒక మ్యారీడ్ కపుల్ లాగా అనిపిస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అనిపిస్తున్నారు. సో ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఫస్ట్లోని ఒక ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, రిజెక్ట్ చేసి ఉండొచ్చు. నువ్వు నాకు అంటే ఈ కనెక్షన్ అనేది తప్పు, నేను నీకేమీ ఆఫర్ చేయలేను, నిన్ను అసలు నా జీవితంలో నేను ఆహ్వానించలేను, నేను నీకేమీ ఇవ్వలేను, నథింగ్ ఈజ్ దేర్, నేనేమీ ఇవ్వలేను నీకు అన్నట్టుగా ఒక రకంగా మిమ్మల్ని ఇగ్నోర్ చేయొచ్చు, మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా అయిపోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా టెన్షన్ అనేది వచ్చింది, చాలా బాధ, చాలా పడ్డారు. అంటే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా అనుభవించారు. సో దానికి ఈ వ్యక్తి వచ్చేసి అలా ఒంటరిగా కూర్చొని అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఏ యాక్షన్ తీసుకోలేని ఒక స్టక్ ఎనర్జీ అయితే నాకు కనబడతా ఉంది. కానీ ఫ్యూచర్లో ఒక మ్యారేజ్ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 4 of Wands వచ్చింది, విచ్ ఇస్ మ్యారేజ్. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మీకు ఒక మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే మీరు అసలు ఎప్పుడు కూడా ఆలోచించని, ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా మీకు ఒక లవ్ ఆఫర్ అనేది, ఒక మ్యారేజ్ ఆఫర్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. సో మిమ్మల్ని చూస్ చేసుకునే అవకాశం ఉంది. బట్ ఈ పర్సన్కి కూడా వాళ్ళు కట్టుబడే ఉంటారండి. ఎందుకంటే న్యాయం, ఒక జస్టిస్. ఎందుకంటే ఈ వ్యక్తి వాళ్ళ చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు, ఒక కాలేజ్ మేట్, స్కూల్ మేట్, ఇద్దరు ప్రేమించుకొని ఉండొచ్చు, ఒకప్పుడు ఇద్దరు చాలా క్లోజ్గా ఉండిండొచ్చు. సో వాళ్ళకి వెరీ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనమాట, వెరీ కమిటెడ్ రిలేషన్షిప్. సో ఖచ్చితంగా మీ పర్సన్ వాళ్ళని అయితే వదలరండి, కానీ అలాగని మిమ్మల్ని వదలరు. సో ఇద్దరిని కూడా మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళకి న్యాయం చేస్తారు, అలాగని మిమ్మల్ని కూడా వదలరు, మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకుంటారు. సో ఈ విధంగా వాళ్ళు 2 పడవల మీద అయితే నడుస్తూ ఉంటారు. సో వాళ్ళని వదలరు, మిమ్మల్ని వదలరు. ఈ సెకండ్ గ్రూప్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ముఖ్యంగా, సో వాళ్ళకి ఈ పర్సన్ ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఒక మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు చాలామందికి. ఎందుకంటే వాళ్ళకి న్యాయం, ధర్మం ఆలోచించే మనిషి, ఒక స్పిరిచువల్ పాత్లో ఉండే మనిషి మీరిద్దరూ కూడా యాక్చువల్లీ. సో దానివల్ల ఏంటంటే నేను అన్యాయం చేయలేను నా కుటుంబానికి అన్నట్టుగా ఒక రకమైన ఆలోచన ఉంది ఆ వ్యక్తికి. సో థర్డ్ పార్టీని వదలరు, మిమ్మల్ని కూడా వదలరు, ఇద్దరిని సమానంగా చూసుకుంటారు. సో అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఓకే అనుకుంటే కనుక ఈ పర్సన్తో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ అలాగని మిమ్మల్ని అయితే అన్యాయం చేయరు. సో చూద్దాం అసలు యూనివర్స్ మీ ఇద్దరికి ఇచ్చే గైడెన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి. పీస్ఫుల్ రెజల్యూషన్. ఓకే, సో మీ ఇద్దరికి ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది వస్తుంది. మీరిద్దరూ ఇప్పుడు వరకు ఏవైతే బాధలు పడుతున్నారో, మీరు ఎంతైతే టెన్షన్ పడుతున్నారో, ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అనేసి ఎంతమంది టారో రీడర్స్ దగ్గర చూపించుకొని, లేదంటే గుడులకు వెళ్ళి జాతకాలు చూపించుకొని ఎంతైతే మీరు కష్టపడ్డారో, సో అవన్నీ పోయి మీకు ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది వస్తుంది. ఒక మంచి ఏమంటారు పరిష్కారం అనేది దొరుకుతుంది. మీరిద్దరూ మళ్ళీ హ్యాపీగా ఉంటారు. సో రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.